నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలివైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశనాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీ మహావిష్ణువు ఆరాధనతో కూడినటువంటి సంవత్సరంలోని 24 ఏకాదశి పుణ్యతిథులలో వైకుంఠ ఏకాదశి మరింత శ్రేష్టమైనది. దీన్ని ముక్కోటి ఏకాదశి అని, మోక్షదా ఏకాదశి అని కీర్తిస్తున్నారు. అసలు ఏకాదశి తిథి ప్రతి మాసంలో 2 సార్లు వస్తుంది. శుక్ల ఏకాదశి నాడు సూర్యుని నుండి వెలువడ్డ 11వ కళ చంద్రునిలో ప్రవేశిస్తుంది. బహుళ ఏకాదశి నాడు చంద్రమండలం నుండి సౌర్యమండలం చేరుతుంది. అసలు ఈ ఏకాదశీదేవి జననం ఎలా జరిగింది అని పౌరాణిక సత్యాలను మనం అనుశీలిస్తే దీనికి ఎందుకు ఇంతటి పవిత్రత వచ్చిందో కూడా మనకు స్పష్టమవుతుంది. పూర్వం కృతయుగంలో చంద్రావతి నగరాన్ని పాలించే మురుడనే రాక్షసుడు అత్యంత శక్తివంతుడు. దేవతలను కూడా జయించిన ఆ క్రూరుడు వారిని అందరినీ దారుణంగా వేధించాడు. దేవతల మొరను ఆలకించి మురాసురునితో శ్రీ మహావిష్ణువు 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు. అలసి సొలసి విశ్రాంతికి ఒక గుహలోకి వెళ్ళి వెనక్కు వాలాడు. శ్రీహరిని సంహరించడానికి ఆ సమయంలో గుహలోకి వచ్చాడు మురాసురుడు. స్వామివారు ఆ క్రూర రాక్షసుణ్ణి సంహరించాలి అని సంకల్పించాడు. ఆ దివ్య సంకల్పమే ఒక దివ్య తేజస్సుతో ఒక కన్యకగా ఉద్భవించింది. ఆ క్రూర మురాసురుణ్ణి ఆ దివ్య తేజస్సు స్త్రీ రూపంతో వధించింది. విష్ణువు నుండి వెలువడ్డ ఆ దివ్య తేజస్సు ఒక స్త్రీగా మారిన సమయం దశమికి తరువాత ద్వాదశి తిథికి మధ్యనున్న కాలంలో కనుక ఆమెను ఏకాదశీదేవి అని శ్రీహరి చాలా వాత్సల్యంతో పిలిచాడు. నీవు మురాసుర వధ చేసినటువంటి నా దివ్య సంకల్ప శక్తివి, వరం కోరుకో అని కటాక్షించాడు స్వామి. అప్పుడు ఆ శక్తి, స్వామి ఈనాడు మీరు లోకానుగ్రహకాంక్షతో నిరాహారులై ఉన్నారు కనుక ఈ నా జనన కాలమైన ఏకాదశి వేళ మీ స్మరణ చేస్తూ ఎవరు భక్తితో ఉపవాస దీక్షను చేస్తారో వారు సంసార బంధనాల నుండి తరించేట్లుగా అనుగ్రహించండి అని ప్రార్థించింది. స్వామి తథాస్తు అని వరమిచ్చాడు. కనుక ఆనాటి నుండి ఏకాదశి వ్రతం ఆచరిస్తున్నవారు సకల పాప విముక్తులై విష్ణులోకాన్ని పొందుతున్నారు. ఈ ఏకాదశిని హరివాసరమని పురాణాలు కీర్తిస్తూ ఉన్నాయి. ఏకాదశి వ్రత విధానాన్ని, దాని ప్రభావాన్ని వివరించే కథలు ఎన్నో ఉన్నాయి. ఏకాదశి సమం కించిత్ పావనం నచ విద్యతే రాజ స్వర్గమోక్ష ప్రదాహ్యేష రాజపుత్ర ప్రదాయిని వంటి పురాణాల్లోని ఫలశ్రుతులు ఇహపర సుఖాలు రెండింటినీ ఇచ్చే ఏకాదశి యొక్క ఘనతను తేటతల్లం చేస్తున్నాయి. ద్వాపరంలో గర్భ దరిద్రుడైనటువంటి కుచేలుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహదైశ్వర్యవంతుడయ్యాడు. ధర్మరాజు ఆచరించి ఆపదలను తొలగించుకున్నాడు. రుక్మాంగదుడు ఆచరించి సత్పుత్ర ప్రాప్తిని పొందాడు. సకల దేవతా కృపాపాత్రుడు అయ్యాడు, మోక్షగామి కూడా అయ్యాడు. క్షీరసాగర మథనం పరిపూర్ణమవడం, అందులోంచి లక్ష్మీదేవి ఆవిర్భావం ఇవన్నీ ఏకాదశి తిథి నాడే జరిగాయి. వైఖానసుడనే రాజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పితరులకు ఉత్తమ లోక ప్రాప్తిని కూడా చేకూర్చాడు. ఇక అంబరీషుని వ్రత ప్రభావం మనకు భాగవతం ద్వారా జగత్ విదితమైనటువంటి అంశమే. భారతీయమైన వ్రతాలు పూజలు అన్నీ ఇంద్రియ నిగ్రహంతో భగవత్ కైంకర్యపరులై జ్ఞాన విజ్ఞాన ఘనులై ముక్తులవడం కోరకే ఏర్పడినటువంటి విశిష్ట సాధనలు. దీన్ని మనం గ్రహించాలి. ఆధ్యాత్మిక తత్వం అంతర్లీనం కాకుండా భారతీయ కర్మకాండ ఏదీ సిద్ధించదు. అందుకే సర్వకర్మలు జ్ఞానంలో పరిసమాప్తమవుతూ ఉన్నాయి అని గీతాచార్యుడు మనకు ప్రబోధించాడు కదా. కనుక వైకుంఠ ఏకాదశిలోని ఆధ్యాత్మికతను, వ్రతాచరణలో ఉండేటువంటి అంతర్గత తాత్విక ఆనంద రసాన్ని మనం ఆస్వాదించాలి. వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ ఏకాదశి అని 2 పదాలు ఉన్నాయి. వైకుంఠ శబ్దానికి అకారాంత పుంలింగం. అది శ్రీ మహావిష్ణువును, విష్ణువు ఉండే స్థానాన్ని రెండింటినీ సూచిస్తుంది. చాక్షుష మన్వంతరంలో వికుంఠ అనే ఆమె పుత్రుడు గనుక ఆయన వైకుంఠుడయ్యాడు. అంతేకాదు జీవులకు నియంత,
జీవులకు సాక్షి. ఆ జీవుల యొక్క స్వేచ్ఛా విహారాన్ని అవసరమైనప్పుడు అణిచేవాడు కూడా ఆయనే కనుక ఆ అర్థాలు ఉన్నాయి. శ్రీవైకుంఠం శ్వేతద్వీపంగా శోభిల్లుతున్న శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య స్థానం, పునరావృత్తి లేనిది, ఎల్లప్పుడూ ఉండేది అయిన పరంధామం అది. జీవరాశి ఆ పరంధాముడైన శ్రీహరిని అర్చించి ఉపాసించి శ్రీవైకుంఠాన్ని చేరితే ముక్తి. అందుకే ఇంద్రియాలు వాటిని అధిష్టాన దైవతంగా ఏలుతున్న శ్రీనిధిని సేవించడమే నిజమైన భక్తి. మనశ్శస్తాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని గీతాచార్యుడు మనస్సు 10 ఇంద్రియాలు అంటే మొత్తం 10 ఇంద్రియాలను శబ్ద ఆది విషయాల ద్వారా ఆకర్షిస్తుంది. అంటే జీవాత్మ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కర్మేంద్రియాలను, ప్రాణాలను, బుద్ధిని కూడా తనతో తీసుకుపోతుంది. జీవాత్మ ఒక శరీరం నుండి మరొక శరీరంలో ప్రవేశించేటప్పుడు మొదటి శరీరం నుండి మనస్సుతో పాటు ఇంద్రియాలను కూడా ఆకర్షించి తీసుకువెడుతుంది. మనస్సు అంటే అంతఃకరణం, వైకుంఠం అంటే పరంధాము, ఏకాదశి అంటే 11 ఇంద్రియాల సమూహం, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపితే మొత్తం 11. వైకుంఠునికి సమర్పింపబడి ఆ శ్రీమన్నారాయణ్ణి సేవాచింతనతో ఉపాసనా మార్గంలో ఉంటే, అంటే ఇంద్రియాలు పవిత్రమై వాటి ద్వారా దివ్యానుభూతిని జీవుణ్ణి వైకుంఠంలోకి చేరుస్తాయి. అందువల్ల ఏకాదశ ఇంద్రియాలను వైకుంఠునికి అర్పణం చేస్తే ఆ దివ్యస్థితి నుండి శాశ్వత పరమపద ప్రాప్తి కలుగుతుంది అని సంప్రదాయజ్ఞుల యొక్క కథనం. కనుక వైకుంఠ ఏకాదశిని తాత్వికంగా తెలుసుకుంటే వికుంఠాలు అంటే ఇంద్రియాలు శ్రీహరికి సమర్చనలో లయం అవ్వాలి, ప్రశాంతతను పొంది ద్వాదశ స్థితిని పొందుతాయి. అప్పుడు ఇదే ఇంద్రియాతీత దివ్యానంద స్థితిగా పండితుల చేత చెప్పబడుతున్నది. ఏకాదశి నాటి ఉపవాసం సత్వగుణానికి సంకేతం. మహాప్రభావం కల ఒక వస్తువుకి దగ్గరగా మరొక వస్తువు ఉంచితే మొదటి వస్తువు యొక్క గుణం, వాసన రెండవ దానిపైన పడతాయి. అలాగే ఏకాదశి ఇంద్రియాలతో కూడిన జీవాత్మ శక్తివంతమైనటువంటి వైకుంఠునికి సమీపంలో వాసః నివసించడం వల్ల అత్యంత సామీప్య సాన్నిధ్య ప్రభావం కారణంగా జీవాత్మపై తొలి దివ్యశక్తి అయిన ఆ పరమాత్మ ప్రభావం చక్కగా ప్రసరిస్తుంది. తద్వారా జీవాత్మ శుద్ధతను పొందుతూ ఉన్నాడు. ఏకాదశి నాడు ఉపవసించి చక్రరూపస్య చక్రిణః, కాలచక్ర స్వరూపమైన శ్రీహరికి ఆత్మస్థానీయమైన ద్వాదశి నాడు ఆ చక్రాన్ని సేవించి స్వామి ప్రసాదాన్ని స్వీకరించడంతో ద్వాదశాక్షరీ మంత్రమయమైన వాసుదేవ తత్వాన్ని అనుభవిస్తాడు జీవాత్మ. ఈ దివ్యానుభవమే కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి పుష్కరిణీ తీరాన ముక్కోటి ఏకాదశి పరిపూర్ణ సమయాన చక్రస్నాన ఫలంగా భక్తులకు సిద్ధిస్తూ ఉన్నది. ఇది కాక ధనుర్మాసం ప్రస్తుత కాలం, ప్రణవో ధను అనడం చేత ఓంకారమే ధనస్సు. శ్రీవారిని ప్రణవమూర్తిగా ఉపాసించడమే ధనుర్మాస పూజ. అందున వైకుంఠ ఏకాదశి సర్వ సమర్పణారూపమైన అంటే శరణాగతి భావనతో ఉండటం. అందువల్ల శుద్ధ సత్వత ఏర్పడుతూ ఉన్నది. స్వామి పవిత్రాణం పవిత్రం మంగళానాంచ మంగళం కదా. జీవుడికి మరింత పవిత్రతనిచ్చి ఆ స్థితిని శాశ్వతం చేయడమే పరమమంగళం. అది అనుగ్రహిస్తున్నాడు. అటువంటి సుదర్శన రూపిణి దక్షిణ కరంపై ఉండే దివ్యాయుధం సుదర్శన చక్రం. ఇది కాలచక్రానికి దర్శన మాత్రం చేతనే ముక్తిదాయకత్వానికి ప్రతీక. సుదర్శన చక్ర స్నాన స్పర్శతో కూడిన పుష్కరిణీ జలంలో స్నానం చేయడంతో జీవకోటి పాప విదూరులై పరమాత్మను సదా దర్శించేందుకు అర్హులవుతూ ఉన్నారు. అటువంటి జీవులకు సనక సనందనుల్లా వైకుంఠ ద్వారాలు ఒకరోజే కాదు ఎల్లప్పుడూ తెరవబడే ఉంటాయి. అంతటి తత్వ ప్రభావ సంపన్నమైన వైకుంఠ ఏకాదశిని ద్వాదశిని భక్తిభావంతో శ్రద్ధాశక్తులతో ఆచరించినటువంటి వారికి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షం కరతలామలకం అవుతుంది. శ్రీరంగం, తిరుమల వంటి క్షేత్రాల్లోని వైకుంఠ ద్వారాల ద్వారా వెళ్ళి ఏకాదశి నాడు ద్వాదశుల్లో దర్శనాల ద్వారా జన్మ చరితార్థం చేసుకుంటూ ఉన్నారు భాగవతోత్తములు. శ్రీరంగనాథుడు పూర్వయుగాల నుండి ఆరాధించబడుతూ ఉండేటువంటి పరదైవం. తిరుమల విభుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. వెంకటాచలపతి ఈ యుగంలో అత్యంత ప్రసన్నమైన దివ్యమూర్తిగా 7 కొండలపై నిలిచి జాలిగుండెలతో అనునిత్యం అసంఖ్యాక భక్తులచే కొలువబడుతూ ఉన్నాడు.
ఉత్థానమూర్తి. వైకుంఠ ఏకాదశికి భగవద్ ఆలోకన మహోత్సవం అనేటువంటి పేరు కూడా ప్రసిద్ధిలో ఉంది. అనేక శ్రీ వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు జరుగుతాయి. తిరుమలలో దశమి రోజు రాత్రి ఏకాంత సేవ అయిన తరువాత యథావిధిగా బంగారు వాకిళ్ళు మూసివేస్తారు. తిరిగి వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజాము నుండి మరునాడు ద్వాదశి రోజు రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీహరి గర్భాలయానికి భాగమై ఆనుకుని ఉన్న ముక్కోటి ప్రదక్షిణ మార్గాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ఏకాదశి ద్వాదశి తిథి రోజుల్లో శ్రీవారి దర్శనానంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో లేదా వైకుంఠ ప్రదక్షిణ మార్గం అని పిలువబడేటువంటి ఆ మార్గంలో వెళ్ళి దివ్యానుభూతిని పొందుతారు. తిరుమల రాయిని ఆనంద నిలయంలో భాగమైన శ్రీవైకుంఠ మార్గం విద్యుత్ దీపాల కాంతులతోనూ అందమైన పూలమాలికలతోనూ అలంకరించబడి ముక్కోటి దేవతలకు మానవాళికి సమానంగా దర్శించేటువంటి సమానంగా ప్రదక్షిణ చేసేటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాయి. ఇక వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండూ గొప్పవైన ద్వాదశి అరుణోదయ వేళ స్వామి పుష్కరిణిలో అంతర్లీనంగా ఉండేటువంటి ముక్కోటి తీర్థాలు ఉప్పొంగిపోతాయి. శ్రీవారికి ధనుర్మాస ప్రభాత కాలంలో యథావిధిగా అందుకునే తిరుప్పావై సేవ, తోమాల సేవ, అర్చనా నివేదనాదులు పూర్తి అయ్యాక సుదర్శన చక్రతాళ్వార్లు పల్లకినెక్కుతారు. ఆనంద నిలయం నుండి తిరుమల ఆలయ వీధుల్లోకి మహాప్రదక్షిణంగా వచ్చి వరాహదేవుని ఆలయం ముంగిటకు చేరుతారు. అక్కడ చక్రతాళ్వార్లకు స్నపన మహోత్సవం యథాసంప్రదాయంగా మహావైభవంగా జరుగుతుంది. ఆ తరువాత పుష్కరిణిలో పవిత్ర స్నానం జరుగుతుంది. ఈ అవబృధం అనే మహోత్సవంలో పాల్గొనే భక్తులు ఏకాదశి నాడు ఉపవసించి దీక్ష పూనినటువంటి ఆ భాగవతులు స్వామి పుష్కరిణిలో చక్రతాళ్వార్ల అవబృధం అయిన వెంటనే స్నానం చేస్తారు. స్వామివారికి చక్రతాళ్వార్లకు జరిగేటువంటి వస్త్రాలంకార నివేదన హారతులను ఆ ద్వాదశి నాడు దర్శించటం మహాభాగ్యం. జీవితం ధన్యమవుతుంది. తిరిగి ఊరేగింపుగా ఆ వరాహ దేవాలయం నుండి చక్రతాళ్వార్లు తూర్పు మాడవీధిలోకి ప్రవేశించి ఆలయంలోకి చేరుతారు. తిరుమల స్వామి పుష్కరిణిలో సంవత్సరంలో 4 సార్లు చక్రస్నానం జరుగుతుంది. భాద్రపద శుద్ధ చతుర్థిని అంటే అనంత పద్మనాభ వ్రతం నాడు, అలాగే అర్ధ బ్రహ్మోత్సవాలుగా కీర్తింపబడి ఒకరోజు ఎన్నో వాహనాలతో స్వామి తిరుగుతాడు రథసప్తమి నాడు. అలాగే వైకుంఠ ఏకాదశి మహోత్సవం అయిన తరువాత ద్వాదశి రోజు తిథిన, ఇక శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అయితే చక్రతాళ్వార్ల అవబృధంలో భాగంగా మలయప్ప స్వామి కూడా ఉభయ దేవాలయాలతో పాటు తరలి వచ్చి ఆ వరాహదేవుని ఆలయం ముంగిట ఆగమోక్త స్నపన మహోత్సవంలో పాల్గొంటారు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు మలయప్ప స్వామి సర్వాలంకారాలతో శ్రీదేవి భూదేవి సమేతుడై స్వర్ణరథంపై ఊరేగుతారు. అది చాలా ప్రధానం. అసంఖ్యాక భక్తకోటి ఈ ఉత్సవాన్ని వీక్షించి జన్మ చరితార్థమైంది అని భావిస్తారు. ఎందుకంటే రథంపై స్వామిని దర్శించడం అని అంటే అది మోక్షానికి మనం బంగారు బాట వేసుకోవటమే. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. శ్రీవారి సన్నిధిలో రాపొత్తు తొడక్కం జరిగి నమ్మాళ్ళవార్లు సాయించిన భగవద్విషయం అనేటువంటి పేరుతో కూడా ప్రసిద్ధి నొందిన తిరువాయుమొళి దివ్య ప్రబంధంలోని 4వ ఐరం అధ్యయనం ప్రారంభిస్తారు. ఇలా ముక్కోట ఏకాదశి, మోక్షదా ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని, వైకుంఠ ద్వారస్థ భగవద్ ఆలోకన మహోత్సవం అని పిలువబడుతూ ఉండేటువంటి దివ్యమైనటువంటి దివసం కనుక వైకుంఠ ఏకాదశి పర్వాన్ని ఒక వ్రతంగా ఆచరిద్దాం. వివేకవంతమైనటువంటి మన మానవ జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.